హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే మన కంపెనీలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ పిక్చర్ అండ్ ఆల్కలైన్ వాటర్ బాటిల్. సో మన ప్రపంచవ్యాప్తంగా మన ఒక మనిషికి కావాల్సింది ఏంటి అంటే సో కడుపు నిండా తిండి, వాటర్ అండ్ ఎయిర్. ఫుడ్, వాటర్, ఎయిర్ లేని ఒక మనిషి జీవించడానికి అవకాశం లేదు. సో కావున మనం తాగే నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, మన బాడీకి కరెక్ట్ గా మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నామని ఏదైనా ఒక్కసారి మనం టెస్ట్ చేసుకొని చూసినట్టయితే సో మనకి రియాలిటీ ఏంటి, మనం ఏ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తున్నాం, తద్వారా మనకి ఎటువంటి డిసీజెస్ మనం తెచ్చుకుంటున్నాం సెల్ఫ్ గా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ రోజు మీకు ఒక లైవ్ డెమో చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. సో ఆ లైవ్ డెమో ఏంటి అంటే మనం డిఫరెంట్ గా ఏంటంటే స్ప్రైట్ తాగుతూ ఉంటాము, వాటర్ లైక్ ఎక్స్ బ్రాండ్ వాటర్స్ బయట బాటిల్స్ కొనుక్కొని తాగుతూ ఉంటాము. అదే విధంగా మనకు క్యాన్ వాటర్ స్పెషల్లీ ఏంటంటే మనం ఇంటి దగ్గర వచ్చే వాటర్ ని, కార్పొరేషన్ వాటర్ ని కన్జ్యూమ్ చేయట్లేదు. ఎందుకు అంటే సమ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అదేదో గలీజ్ గా ఉంటాయి, వండొస్తాయి, సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ వల్ల అది కుకింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం, బట్ డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేయట్లేదు. సో ఇవన్నీ యూజ్ చేయట్లేదు, ఇవన్నీ మనం ఫిల్టరైజ్డ్ వాటర్ 100 to 200% మనం ఫిల్టరైజ్డ్ ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నామని మనమైతే అనుకుంటున్నాం. కానీ నేను చెప్తున్నాను ఈ రోజు ఇది 100 to 200% ప్యూరిఫైడ్ వాటర్ కాదు, మనకి ఎనర్జీ లెవెల్స్ రావు అని చెప్పేసి. ఎలా చెప్తారు మేడం అంటే మీకు ఒక లైవ్ డెమో ద్వారా చూపిస్తున్నానండి. సో చూడొచ్చండి, మీకు ఇక్కడ స్ప్రైట్. సో ఈ స్ప్రైట్ మనం ఎందుకు తాగుతాం, మన కడుపు ఉబ్బరం రావడం కావచ్చు, హెవీగా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ప్రైట్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. స్ప్రైట్ కావచ్చు, సోడా కావచ్చు. సో ఇలాగా యాసిడిటీలో ఉన్న జోన్ ని. సో ఇక్కడ చూడండి, క్యాప్ ఓపెన్ చేస్తేనే మనకి యాసిడిక్ జోన్, సో ఎలాగ మనకి సౌండ్ వస్తుంది అనేది. సో ఇక్కడ ఈ గ్లాస్ అనేది ఏం చేస్తున్నాను అంటే స్ప్రైట్ అనేది వేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి మనం బయట తాగే ఎక్స్ బ్రాండ్ వాటర్ లైక్ బిస్లరీ కావచ్చు, టాటా కాపర్ కావచ్చు, సో చాలా బ్రాండ్స్ వచ్చేసాయి కదా. సో అలా ఎక్స్ బ్రాండ్ వాటర్ ని నేను ఈ గ్లాస్ లో కూడా వేస్తూ ఉన్నాను. సో ఈ వాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం క్యాన్ వాటర్ కామన్ గా మనం ఇంట్లో ఏమైనా లైక్ ఎవ్రీ టైం మనం బయట బాటిల్స్ తీసుకొని తాగం కదా, క్యాన్ ని తెప్పించుకుంటాం. ఈ క్యాన్ వాటర్ ని ఎక్కువ కూడా మనం తాగడానికి ప్రిఫర్ చేస్తాం కదా, ఆ క్యాన్ వాటర్ ని నేను దీంట్లో వేస్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి మన బయట దొరికే పబ్లిక్ వాటర్. సో ఇంటి దగ్గర మనకి ఏదైతే వాటర్ వస్తుంటాయి కదా ట్యాప్స్ లో, సో ఆ వాటర్ అనమాట. సో ఈ వాటర్ ని మనం దీంట్లో వేస్తూ ఉన్నాం. సో మనం ఎక్కువ కన్సూమ్ చేసే వాటర్ ఏంటి, మన బాడీకి క్యాన్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కదా. సో ఆ వాటర్ ని మన ఆల్కలైన్ మగ్ లో వేస్తూ ఉన్నాం. సో దీని మెకానిజం చూడొచ్చు ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా మనకి ఫిల్టరైజ్ అయిపోయి వాటర్ కూడా మనకి వచ్చేస్తూ ఉన్నాయి. సో ఈ వాటర్ నేను ఈ గ్లాస్ తర్వాత తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది వచ్చేసి pH వాల్యూ టెస్టర్. వాటర్ ని టెస్ట్ చేసే ఒక కెమికల్ ఏమంటారంటే pH వాల్యూ టెస్టర్ అంటారు. సో ఇప్పుడు నేను టోటల్ అన్ని గ్లాసెస్ లో ఉన్న వాటర్ కి నేను దీన్ని ఈ డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను. సో తద్వారా మనకి ఎటువంటి డిఫరెన్స్ వస్తుందని మనం ఇక్కడ లైవ్ లో చూడొచ్చు అనమాట. సో చూడండి, స్ప్రైట్ లో మనం 2 డ్రాప్స్ వేస్తున్నాము. అదే విధంగా బయట మనం తాగే ఎక్స్ బ్రాండ్ వాటర్ లో 3 డ్రాప్స్ వేస్తున్నాను. అదే విధంగా మనం కన్జ్యూమ్ చేసి క్యాన్ వాటర్ లో వేస్తున్నాను. సో మనం బయట కార్పొరేషన్ వాటర్, పబ్లిక్ వాటర్ లో కూడా వేస్తున్నాను. నెక్స్ట్ మన ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ పిక్చర్ లో ఉన్న వాటర్ ని కూడా మనం ఈ గ్లాస్ లో తీసుకున్నాము. సో ఈ వాటర్ లో కూడా మనము 2 డ్రాప్స్ వేస్తున్నాం. సో మనకి ఇక్కడ చూడొచ్చండి, లైవ్ లో మనకి ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తుందని కనిపిస్తుంది. సో మనం స్ప్రైట్ లో 2 డ్రాప్స్ pH వాల్యూ వేయడం వల్ల మనకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది. సో ఈ రెడ్ కలర్ ఎందుకు వచ్చింది మీకు తర్వాత చెప్తాను. అదే విధంగా ఎక్స్ బ్రాండ్ వాటర్ 100 to 200% ప్యూరిఫైడ్ వాటర్ మనం ఎలా కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, ఆ వాటర్ ని కూడా మనకి ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇలా వచ్చిందో మీకు తర్వాత చెప్తాను. అదే విధంగా క్యాన్ వాటర్, ఇది కూడా చూడొచ్చండి, మనకి ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది. సో మనం బయట దొరికే పబ్లిక్ వాటర్, దీంట్లో కొంత గొప్ప మినరల్స్ మనకు దొరుకుతూ ఉన్నాయి, కానీ ఇవి మనము కన్జ్యూమ్ చెయ్యట్లేదు. అండ్ ఆల్కలైన్ వాటర్, మన ఫినిక్స్ ఆల్కలైన్ వాటర్. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్, అన్ని దాంట్లో వేసింది సేమ్ pH డ్రాప్స్, బట్ మనకి ఇక్కడ కలర్ వేరియేషన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అని దానికి మీకు ఇక్కడ లైవ్ లో చూపిస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇది వచ్చేసి వరల్డ్ వైడ్ గా మనకి ఈ pH వాల్యూ అనేది మనకు WHO ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనకి 1 నుంచి 6 దాకా టోటల్ మనకి ఇక్కడ అసిడిక్ లెవెల్ అని ఒకటి కనిపిస్తుంది. ఈ అసిడిక్ లెవెల్ అనేది ఎందుకు, సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఇక్కడ ఏ కలర్ వచ్చింది, ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ కలర్ వచ్చింది. సో ఇది ఏ జోన్ లో ఉందని మనకి ఇక్కడ క్లారిటీ తెలుస్తుంది, యాసిడిక్ జోన్ లో ఉంది. సో నెక్స్ట్ మనం తాగే 100% ప్యూరిఫైడ్ వాటర్ ఏ కలర్ లో ఉందండి, ఎల్లో కలర్, బయట దొరికే ఎక్స్ బ్రాండ్ వాటర్. సో ఇది ఏ కలర్ లో ఉంది మనకి ఇక్కడ, ఎల్లో కలర్. సో ఇది కూడా మనకి
యాసిడిక్ జోన్ లోనే ఉంది. అండ్ క్యాన్ వాటర్, మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే వాటర్ ఏంటంటే మార్నింగ్ 11 నైట్ పడుకునేదాకా ఇదే వాటర్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఇది కూడా మనకి టోటలీ యాసిడిటీలోనే యాసిడిక్ జోన్ లోనే ఉందని చెప్పేసి క్లియర్ గా మనకి ఇక్కడ టెస్ట్ ద్వారా కనిపిస్తుంది. అండ్ మనకి బయట పబ్లిక్ వాటర్, కార్పొరేషన్ వాటర్, ఇది వచ్చేసి దీంట్లో కొంత గొప్ప మినరల్స్ మనకు దొరుకుతూ ఉన్నాయి కానీ మనం కన్జ్యూమ్ చేయట్లేదు. ఇది కూడా టోటలీ ఆల్కలైన్, అన్ని రకాల మినరల్స్ ఉంటున్నాయి అంటే లేదండి. ఈ ఫిల్టరైజేషన్ ప్రాసెస్ లో ఒక వాటర్ కి ఉన్న అంశాలన్నీ కూడా బయటికి తీసేస్తూ మనకి ఇస్తున్నారండి ఈ యాసిడిక్ జోన్ లో ఉన్న వాటర్ ని. సో ఇక్కడ మీకు 100 to 100% కనిపిస్తుంది మనకి ఇక్కడ ఆల్కలైన్ వాటర్. ఈ ఆల్కలైన్ వాటర్ కలర్ ఎలా ఉంది? సో బ్లూ కలర్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ 7 నుంచి మీరు ఇక్కడ చూడొచ్చండి. సో 14 దాకా మనకి ఇక్కడ బ్లూ కలర్ లో మనకి ఇక్కడ ఆల్కలైన్ జోన్ కనిపిస్తుంది. ఈ ఆల్కలైన్ జోన్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఒక వాటర్ ఇండికేషన్ ఎక్కడైనా చూడండి ప్రపంచవ్యాప్తంగా మనకు బ్లూ కలర్ లోనే ఇస్తారు. అంటే అన్ని రకాల స్వచ్ఛమైన వాటర్ ని ఒక మనిషి కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు అని చెప్పేసి. బట్ మనం కన్జ్యూమ్ చేసిన వాటర్ ఎలా ఉన్నాయి? అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అసిడిటీ నిండింది అని చెప్పేసి మనం క్లియర్ గా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఎన్ని రోజులైతే ఈ వాటర్ ని మనం కన్జ్యూమ్ చేసామో మన హెల్త్ ఇంటర్నలీ మనకు తెలియకుండానే డామేజ్ అవుతూ ఉంది. లైక్ కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, లివర్ డామేజ్ అయింది, హార్ట్ అటాక్ వస్తున్నాయి. సో ఎముకలన్నీ బలహీనత అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సో మన బాడీలో 70% వాటర్ తోనే నిండి ఉంటుంది. ఈ వాటర్ తో నిండి ఉన్నప్పుడు సో మనం ఎటువంటి వాటర్ ని మన బాడీకి సప్లై చేస్తున్నాము అని చూసినట్టయితే యాసిడిక్ జోన్ లో ఉన్న వాటర్ ని మనం సప్లై చేస్తున్నాం. మనకు తెలియకుండానే మన బాడీ లోపలికి అసిడిటీ ఇస్తూ ఏమైపోతుంది అంటే ఓపెన్ ఆర్గన్స్ అన్ని కూడా డామేజ్ అవుతూ ఉన్నాయి. అట్ ద లాస్ట్ స్టేజ్ మనకి ఏమవుతున్నాయి? హార్ట్ అటాక్ వస్తున్నాయి, కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సో డ్యూ టు ద అసిడిటీ విచ్ వీ హ్యావ్ గివింగ్ ఇన్ అవర్ బాడీ. సో ఇప్పుడు మనము ఇన్ని రోజులు ఇవి తాగాము, ఇప్పటి నుంచి అయినా మనకు రియాలిటీ తెలిసినప్పటి నుంచి ఆల్కలైన్ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తే మన బాడీలో ఏమైనా రియాక్షన్స్ వస్తాయా, మనం ఇంకా ఏమైనా క్లియర్ చేసుకోవచ్చా, ఈ యొక్క డిసీజెస్ నుంచి బయటపడడానికి మనకి ఏమైనా మార్గం ఉందా అంటే 100 to 200% మనకి మార్గం ఉందని ఇక్కడ లైవ్ లో చూపిస్తున్నా అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్రైట్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. కన్జ్యూమ్ చేస్తూనే మనకి ఇక్కడ ఒక్క స్ప్రైట్ మనం తాగినట్టయితే 10 క్యాన్లు ఆల్కలైన్ వాటర్ తాగినట్టయితే మనకి అసిడిటీ అనేది మనకి తక్కువ కాదు. అదే విధంగా మనం కన్జ్యూమ్ చేసే ఈ ఎక్స్ బ్రాండ్ వాటర్ చూడొచ్చు, మీకు లైవ్ లో కలర్ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది. అదే విధంగా క్యాన్ వాటర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా మనకు పబ్లిక్ వాటర్. సో మేడం మాకు ఇంకా ఇక్కడ క్లారిటీ రావట్లేదు, ఆ క్లారిటీ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నానండి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎంత యాసిడిటీ జోన్ లో ఉన్న వాటర్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము అనేసి. సో ఒక వాటర్ మనం ఈ యాసిడిక్ జోన్ లో ఉన్న వాటర్ ని కన్జ్యూమ్ చేస్తే మనం ఎన్ని వాటర్ ని ఆల్కలైన్ జోన్ లో ఉన్న వాటర్ ని చేస్తామో మన బాడీ అనేది ప్యూరిఫైడ్ అవ్వట్లేదు. సో వై డిఫరెన్స్ అంటే దీంట్లో అంత అసిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక స్ప్రైట్ తాగడం వల్ల మనకు బాడీ రిలీఫ్ ని అప్పటికి అనిపిస్తుంది, తర్వాత సో మన బాడీలో జరిగే రియాక్షన్స్ ఇంత అసిడిటీ జోన్ లో మనము డామేజ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మీకైతే తెలిసింది ఏంటి అంటే సో ఇంతవరకు మనం కన్జ్యూమ్ చేస్తున్న వాటర్ అన్ని కూడా అసిడిక్ జోన్ లోనే ఉన్నాయి. సో మన ఒక ఫినెక్సా ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల జస్ట్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వాటర్ ని మనం ఈ ఫిల్టర్ లో వేసుకొని తాగడం వల్ల మనకు బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క అణువున ఉండే ఆర్గాన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రీఫిల్టర్ అవుతూ మనం హెల్తీగా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆన్ ద స్కిన్ కనిపిస్తూ ఉందండి. సో ఒక బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే, కొవ్వు అంశం ఎక్కువ అవుతుంది అంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో ఎందుకు అవుతుందంటే కొవ్వు అంశం ఎక్కువ అయినట్ల మన బాడీ డిజాల్వ్ చేస్తుంది అంటే దాన్ని అబ్జర్వ్ చేసే కేపబిలిటీ లేక వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ అవ్వాలి అంటే అసిడిటీ తక్కువ అవుతాయి. సో మనకి ఇక్కడ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువ అవుతాయి. సో వెయిట్ లాస్ కి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది, డీటాక్సిఫికేషన్ యూజ్ అవుతుంది. pH వాల్యూ, ఒక మనిషికి కావాల్సిన pH బ్యాలెన్స్ ని కూడా మనం ఈ ఆల్కలైన్ వాటర్ ద్వారా మనము హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. అదే విధంగా బోన్ హెల్త్, చాలా మంది కూడా ఎముకల సమస్యతో లైక్ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలా చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవన్నిటికీ కూడా ఓన్లీ మన వాటర్ తోనే సొల్యూషన్ దొరుకుతుందండి. అండ్ అదే విధంగా హైడ్రేషన్. సో మన బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం సమ్మర్ సీజన్ వచ్చిన వెంటనే మనకి బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవుతూ మనం ఎన్ని వాటర్ కన్జ్యూమ్ చేసినా కూడా అసిడిటీలోనే ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ అనేది తక్కువ అవుతుంది కానీ ఎక్కువ అవ్వట్లేదు. బట్ మన ఆల్కలైన్ వాటర్ ని జస్ట్ 1 గ్లాస్ కన్జ్యూమ్ చేయడంతో ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ మన ఆకలిని కూడా 1 అవర్ వరకు తట్టుకోవచ్చండి. అంత బెస్ట్ వాటర్ ని మన ఫినెక్సా మనకు
ఇస్తుందన్నమాట. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకోండి. అండ్ 100 కి 200% మన ఆల్కలైన్ ద్వారా ప్రతి ఒక్క డిసీజ్ కూడా మన ఓన్లీ విత్ వాటర్ ద్వారా సొల్యూషన్ ఇస్తుందని మన ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.